వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, కొత్త చట్టాలు అమలు ఏప్రిల్ 1 నుంచి జరగబోతున్నాయి. ముందుగా బ్యాంకింగ్ సెక్టార్స్‌లో సామాన్యులకి లాభమా? లేదంటే ఇది కూడా మళ్ళీ సాలరీల్లో లేదంటే ఆర్థికంగా ఇబ్బందులకి తీసేటట్టు ఉందా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రెజెంట్ ఆల్ ఇండియా బ్యాంకర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన నేషనల్ సెక్రటరీ మీ అందరూ కూడా తెలిసిందే రాంబాబు సార్ ఉన్నారు స్టూడియోలో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సో కొత్త చట్టాలు ఇవాళటి నుంచి అమలు. ముందుగా సామాన్యుని ప్రాస్పెక్టివ్లో మనం మాట్లాడతాం. సో ఇన్ జనరల్గా ఏటీఎం కార్డ్స్, సో ఏటీఎంకి సంబంధించిన కార్డ్స్ పైన, క్రెడిట్ కార్డ్స్ పైన సో ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు ప్రస్తుతం కనుక మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కనుక చూస్తే ఎర్లియర్ డిమానిటైజేషన్ 2016లో పెట్టినప్పుడు కరెన్సీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉండేవి ఈ దేశంలో. అప్పుడు 17,60,000 కోట్ల రూపాయల కరెన్సీ ఉండేది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2-3% మాత్రమే పరిమితం అయ్యేది. డిమానిటైజేషన్ పెట్టిన తర్వాత ఈ 17,60,000 కోట్ల రూపాయల్లో 16 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసినప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందనంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఇంక్రీజ్ చేసేటటువంటి ప్రాసెస్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటే వాళ్ళు చెప్పిన 4 కారణాలు ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. అప్పటి నుంచి కనుక మనం చూస్తే ఈ 2%, 3%గా ఉండే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ రోజున 95% వెళ్ళిపోయింది. అంటే ఇవాళ ఒక బ్యాంక్ బ్రాంచ్లో జరిగేటటువంటి ఒక 100% ట్రాన్సాక్షన్లు చూస్తే దానిలో 5% మాత్రమే హోమ్ బ్రాంచ్కి వచ్చి ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. మిగతా 95% మీరనే ఏటీఎంలు కానీ, అయితే నెట్ బ్యాంకింగ్ కానీ, లేదా ఈ యూపీఐ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవే డామినేట్ చేసేసినాయి కంప్లీట్గా. ఇప్పుడు యూపీఐ పైన కూడా కొత్త రూల్ తీసుకొని వచ్చినట్టుంది కేంద్రం. తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఎర్లియర్ మనకి ఏటీఎంస్లో ఒక 6 ట్రాన్సాక్షన్స్ వరకు కూడా ఫ్రీగా మేము అలౌ చేస్తాం. ముందు అన్నీ అలౌ చేసేవాళ్ళు. తర్వాత ఏటీఎంలు ఎప్పుడైతే అలవాటు పడ్డారో జనాలందరూ కూడా 6 ట్రాన్సాక్షన్స్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్, మిగతావన్నీ కూడా ఛార్జబుల్ అన్నారు. ఇప్పుడు ఈవెన్ 2 ట్రాన్సాక్షన్లు చేసిన తర్వాతైనా, అంటే ఇప్పుడు కొన్ని డెసిషన్స్ ఎట్లా ఉంటాయనంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి, బ్యాంక్స్ వాళ్ళ ఓన్ తీసుకునేటటువంటి కొన్ని ఉంటాయి. మేజర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద బ్యాంకు, దాదాపు 40,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసేటటువంటి బ్యాంక్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మిగతా వాళ్ళందరూ అమలు చేస్తుంటారు. ప్రైవేట్ రంగంలోకి వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, అంటే పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులన్నిటికీ నాయకులుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటారు. వాళ్ళ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్ న్యూ జనరేషన్లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఇట్లాంటివన్నిటిని హెచ్డిఎఫ్సి చాలా ఎక్కువ సంఖ్యలో వాళ్ళకు రిక్రూట్మెంట్ చేసుకున్నారు, ఎక్కువ సంఖ్యలో డిపాజిట్స్ ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆల్మోస్ట్ ఆమోదం జరుగుతూ ఉంటాయి. సో యూపీఐ బేస్డ్ ఇప్పుడు ట్రాన్సాక్షన్లో క్యాష్ విత్డ్రాల్స్ని కూడా ఒక స్థాయి దాటిన తర్వాత 4-5 ట్రాన్సాక్షన్లు దాటిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కి 23 రూపాయలు ఛార్జ్ చేస్తామని వాళ్ళ హెచ్డిఎఫ్సి ప్రకటించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు కూడా విత్డ్రాల్స్ని లిమిట్ చేశారు దానికి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం కనుక చూస్తే ఇందాక మీరు అన్నట్టు క్రెడిట్ కార్డ్ అనేటటువంటిది ఆధార్ బేస్డ్ ట్రాన్సాక్షన్లు చేసేవాళ్ళు ఇప్పుడు పాన్ బేస్డ్ కూడా, పాన్కి కూడా దాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. అంటే క్రెడిట్ కార్డు చేసేటటువంటి చెల్లింపుల మీద కూడా ట్యాక్సేషన్ విధించేటటువంటి బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టారు. కాబట్టి మీరు క్రెడిట్ కార్డు ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేసినా అది పాన్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సర్వర్లో ఫీడ్ అవుతుంది. సో ఈ ఏప్రిల్ హైడ్ చేయడానికి ఏం లేదు, ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్ళింది అనేటటువంటిది ఒక ర్యాండమ్లో కనుక ఏ ఒక్క సిటిజన్ అయినా కనుక దొరికితే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ వస్తాయి పిక్చర్లోకి. అదర్వైజ్ ఇవాళ ఉన్న 140 కోట్ల మంది జనాభాలో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ని ఇన్కమ్ ట్యాక్స్ పట్టలేకపోవచ్చు. కానీ ఎక్కడెక్కడైతే ఫలానా వ్యక్తికి సంబంధించిన ట్రాన్సాక్షన్లు మనం ట్రేస్ చేయాలనుకుంటారో అప్పుడు ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. అందుకని ఈ క్రెడిట్ కార్డ్ అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా దీన్ని చేస్తారు. సెకండ్ థింగ్, మీరు అనేటటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్లో ఎర్లియర్ ఓటీపీ ద్వారా ఒక సింగిల్ చెక్ అనేటటువంటిది అక్కడ చేసేవాడు. ఇవాళ డబుల్ చెక్, 2 స్టెప్ అథెంటికేషన్ చేశారు. ఆ 2 స్టెప్ అథెంటికేషన్లో అపార్ట్ ఫ్రమ్ ఓటీపీ ఐదర్ బయోమెట్రిక్ కానీ లేకపోతే పిన్ బేస్డ్ కానీ, సో ఇవాళ సేఫ్టీ అనేటటువంటిది ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఎక్కువైపోయినాయి కదా. ఈవెన్ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ దగ్గర మొన్న 3 కోట్ల రూపాయలు లాగేసినారు. సో ఎవరు కూడా ఎంత మనం కేర్ఫుల్గా ఉన్నా ఏ ఒక్కరు దీనికి అతీతులు కాదు. అందుకని ఎవరి సేఫ్టీ వాళ్ళకు ఉండాలి కాబట్టి ఈ 2 స్టెప్ అథెంటికేషన్ అనేటటువంటిది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇవాళ నుంచి అవన్నీ కూడా రంగంలో